రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని. ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఎన్నోసారని. ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తిను. తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర, ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావురా నువ్వు? ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అమ్మా, మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తే తాగేస్తాడు, ఏం అడక్కు. అడుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర, పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. సర్లేరు, నేను బయట బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా, అరే ఎంజాయ్ రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. అటు బాగా అలిగినట్టున్నాడే, ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, అరే దళపతి, దళపతి, అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా. ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాసా నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటా? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1/2 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. సర్లేరా, పడుకోరా, దా పడుకో. ఏమైనా మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంట ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? లే 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 నా రాజా, లే లే నా రాజా. నరేంద్ర, ఒక్క నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? టాయిలెట్ కి వెళ్ళాను లేరా. పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావురా. అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్ కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్ కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర. రే, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. ఏం చేయరా? వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఈ ద్రాక్ష తినండి. మళ్ళీ ద్రాక్ష. మళ్ళీ వచ్చాడ్రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, దళపతి, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావంటే? అలిగి వెళ్తుంటే ఆపవేరా. నేను కంటే శోభనమే ఎక్కువైపోయిందారా నీకు? నరేంద్ర, పాలు కలితైంది, పెరుగు కలితైంది, కారం కలితైంది, పసుపు కలితైంది విన్నాను కానీ స్నేహం కూడా కలితైందని నువ్వు నిరూపించావు నరేంద్ర. స్నేహం కలితే అయిపోయింది, పోరా. నువ్వు నకిలీ స్నేహితుడు, నకిలీ స్నేహితుడు. నువ్వు డూప్లికేట్ రా. డూప్లికేట్. పెళ్ళైన తర్వాత చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. చైనా పీస్ అయిపోయింది, పోరా. చైనా పీస్ అయిపోయారు నరేంద్ర.
తలుపు గెడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్ష తినవే. ద్రాక్ష. అరే తలపతి, ఏంటో నాకు ఈ టార్చర్? నీ స్నేహంలో ఉన్న శాడిజం చూసి ఇలాంటి బాల్య స్నేహితులు జడుచుకొని చస్తారా? శబాష్ శబాష్. గొప్ప 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 మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర నువ్వు. చాలా చాలా మారిపోయాడు. నువ్వు ఇలా బయట ఉంటే మాటికి లోపలికి వస్తారా? నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష. ఆ ద్రాక్ష మనకు కలిసి రావట్లేదు లేదే. ఆ ఫ్రూట్ మార్చు, ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? ఆడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసి ఏం చేసుకుంటాడు ఏంటో. ఒక్క నిమిషం ఉండవే. తలపతి బయటికి రారా. ఏం చేస్తున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా? వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకునే నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. ఎలా చేస్తావో చావ్, దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా. నేను లేనా నీకు? మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదాకా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడా. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్ నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు, బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటాం. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశా నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీదే తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఏయ్, ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధానం ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో.
ఇదెవరు నా పిల్లలా ఉంది నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేనికి తాగకే అని ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసావు ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నావు. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాడు నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.